తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 22వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు చదువుకుందాం. నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ యోబు భక్తునితో తన మిత్రులైన ముగ్గురులో ఎలీఫజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యోబును పరామర్శించడానికి వచ్చిన ముగ్గురు స్నేహితులు వారి వాదనను వినిపించుతూ వారిని, యోబు గారిని ఎంతో అధైర్యపరుస్తున్నారు. ఆయన ఎంతో పాపాత్ముడిలాగా వాళ్ళు సృష్టిస్తున్నారు. ఆయనను పాపం చేశాడు కాబట్టి దేవుడు నీకు శిక్ష విధించాడు అనే ఉద్దేశంతో వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. నీవు దేవునికి ప్రయోజనకారులవుతావురా అని అంటున్నాడు. మీరు మనుషులు దేవునికి ప్రయోజనకారులు కాదు కదా అంటున్నాడు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులు అవుతురు అంటున్నాడు. బుద్ధిమంతులు ఎక్కడి నుండి వస్తారు? దేవుడు మనకి బుద్ధి ఇస్తేనే బుద్ధిమంతులు అవుతారు. ఆ బుద్ధితోటి మనము దేవునికి మహిమార్థముగా జీవించగలుగుతాం. చాలా మంది దాన్ని ఉపయోగించుకొని దేవుణ్ణి మహిమపరిచిన వారుగా ఉంటారు. కానీ ఇక్కడ యోబుని గురించి మాట్లాడుతూ బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులుగా ఉంటారు అంటున్నాడు. కానీ యోబు భక్తుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనం చూస్తున్నాం. యోబుని గురించి మనం చరిత్రలో చదువుకుంటే ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, దేవుని కొరకు ఎంత భయభక్తులు కలిగి జీవించాడో, వారి పిల్లలను దేవుని భయములు పెంచడానికి ఆయన అనుదినమో వారు ఏమైనా పాపం చేస్తున్నారేమో అని దేవుడు ఎదుట వాళ్ళు ఏమైనా అపరాధులుగా ఉన్నారేమో అని అనుదినమో వారి కొరకు బలులు అర్పిస్తూ దేవునికి వారి నిమిత్తమై పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి ఆ విధముగా కీర్తిస్తూ ఉన్న యోబును ఈ ఎలీఫజు అనే స్నేహితుడు ఈ విధముగా మాట్లాడుతున్నాడు. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తిమంతునికి సంతోషమా అంటున్నాడు. ఆయనకు సంతోషమా అంటున్నాడంటే యోబును గురించి, నువ్వు నీతిమంతుడవా, నువ్వు నీతిమంతుడవు అయితే దేవునికి సంతోషం కలిగి ఈ విధంగా నిన్ను శిక్షిస్తాడా? నువ్వు నీతిమంతుడవు కాదు అనే ఉద్దేశంతో ఈయన యోబుతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? యథార్థవంతుడిపై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా అంటున్నాడు. ఆయనను ఎంతగా కించపరుస్తున్నాడు చూడండి. నీవు యథార్థంగా ప్రవర్తించుట దేవునికి ఏమైనా లాభకరమా అంటున్నాడు. దేవునికి యథార్థంగా జీవించుట ఎంతో లాభకరం. ఎందుకంటే మన ద్వారా ఆయన మహిమపరచబడతాడు. మనం యథార్థంగా జీవించినప్పుడు ఇతరులకు దేవుణ్ణి చూపించిన వారమవుతాం. వీరు దేవుని బిడ్డల కనుక వీరు యథార్థవంతులు అని దేవుడిని అక్కడ మహిమపరిచే వారినిగా మనం ఉంటాం. ఇంకా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించినా అంటున్నాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను ఎందుకు గద్దిస్తాడు అంటున్నాడు. ఎంత భయంకరమైన మాటలతో యోబు గారిని హింసిస్తున్నారో ఈ ఎలీఫజు అనే వ్యక్తి మనం ఈ వాక్యాల్లో చూస్తున్నాం. మనల్ని కూడా అదే విధముగా మాటలతో హింసించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనల్ని చూచి అసూయపడేవాళ్ళు, మనల్ని చూచి గిట్టని వాళ్ళు, మన భక్తిని కూడా శంకించే వాళ్ళు ఈ యోబుని ఏ విధముగా ఎలీఫజు మాటలతో ఆయనని బాధ పెడుతూ ఉన్నాడో మనల్ని కూడా ఆ విధముగా బాధ పెట్టే జనం లేకపోలేదు అని దీనిని బట్టి మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. మన భక్తిని శంకించే వాళ్ళు ఉంటారు, మన విశ్వాసాన్ని తప్పుపట్టే వాళ్ళుగా ఉంటారు, మన భక్తిని వాళ్ళు కించపరిచే వాళ్ళుగా ఉంటారు. చాలా మంది మన మీద దుమ్ము పోసే వాళ్ళుగా ఉంటారు, మన మీద నిందలు వేసే వాళ్ళుగా ఉంటారు. ఎలీఫజు లాంటి వ్యక్తులు చాలా మంది ఈ లోకంలో మనకు కూడా ఉన్నారు. మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, మనల్ని అవమానపరిచే వాళ్ళు కూడా ఉంటారు, నిందలతో మనల్ని అవమానపరిచే వాళ్ళు కూడా ఉంటారు. ఎలీఫజు లాంటి మనసు కలిగిన వాళ్ళు ఈ విధముగానే దేవుని బిడ్డలను విమర్శిస్తూ ఉంటారు. ఈ విధముగానే దేవుని బిడ్డల యొక్క భక్తిని కించపరుస్తూ ఉంటారు. ఇంకా ఏమంటున్నాడు? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా అంటున్నాడు. ఆయన నువ్వు భయభక్తులుగా ఉంటే నీతో ఆయన ఎందుకు వ్యాజ్యమాడతాడు అన్నట్టుగా ఈ మాట అంటున్నాడు. మనతో వ్యాజ్యం ఆడినప్పుడు మనల్ని ఇంకా నీతిమంతులుగా చేయడానికి ఆయన మనతో వ్యాజ్యం ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రమల ద్వారా, ఇతరులు మాట్లాడే మాటల ద్వారా మనము
అవమానపడినప్పుడు కానీ, వ్యాజ్యమాడుతూ ఉన్నప్పుడు కానీ, ఇతరుల వలన, దేవుని వలన మనము వ్యాజ్యమాడుతూ ఉన్నప్పుడు మనల్ని ఇంకా నీతిమంతులుగా చేసే దేవుడుగా ఉన్నాడు. యోబును అలాగే చేశాడు. యోబు నీతిమంతుడై ఉన్నాడు. ఈ స్నేహితులందరూ ఈ విధముగా విమర్శిస్తున్నప్పుడు ఇంకా ఆయన నీతిని ఇంకా బయలుపరుస్తున్నాడు దేవుడు. ఆయన నీతిని ఇంకా గొప్ప చేస్తున్నాడు దేవుడు. యోబు యొక్క నీతిని ఇంకా గొప్ప చేస్తున్నాడు. మనల్ని కూడా అలాగే చేస్తాడు. మనల్ని ఎవరైనా కించపరిచినప్పుడు మన ఓర్పు, మన సహనము వారి ఎదుట కనపరిచినప్పుడు మనల్ని ఇంకా నీతివంతులుగా చేస్తాడు. ఎంత ధన్యకరమైన స్థితి యోబు కలిగి ఉన్నట్లుగా మనము కూడా కలిగి ఉంటాం. ఎందుకంటే మనల్ని ఎవరైనా అవమానపరుస్తున్నారు అంటే మనం ఏమాత్రము మనం బాధపడవలసిన పని లేదని ఈ వాక్యాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. మనల్ని ఎవరైనా నిందించినప్పుడు ఆ నిందలను బట్టి మనము కృంగిపోవలసిన పని లేదని మనం ఈ మాటల ద్వారా, ఎందుకంటే ఎలీఫజు లాంటి వారు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. ఎలీఫజు లాగా విమర్శించే వాళ్ళు, ఎలీఫజు లాగా భక్తిని కించపరిచే వాళ్ళు, ఎలీఫజు లాగా నీతిని మీద మరకలు పెట్టేవారు ఎంతో మంది ఉంటారు. వారిని అందరినీ మనం పట్టించుకోకూడదు. ఎలీఫజుని పట్టించుకోలేదు. యోబు సమాధానాలు చెప్పాడు కానీ ఎలీఫజు మాటలని హృదయంలో పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుణ్ణే చూస్తున్నాడు ఆయన. వీరి నిందలు కానీ, వీరి మాటలు కానీ, వీరి యొక్క ప్రవర్తన కానీ ఎలీఫజుని కృంగదీయలేకపోయాయి, దేవుళ్ళు ఇంకా ప్రకాశింపచేసాయి. యోబుని ఇంకా దేవుడు మహింపరిచే విధముగా వీరి మాటలు దేవుని యొక్క దృష్టిలో యోబు గారికి ఇంకా విలువ పెంచే విధముగా చేశాయి. మనల్ని కూడా అలా చేస్తాయి. ఎందుకంటే ఎవరైనా మనల్ని హింసించారు అంటే, ఎవరైనా మనల్ని నిందించారు అంటే, ఎవరైనా మనల్ని దూషించారు అంటే, ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడారంటే ఆ మాటలన్నీ మనల్ని దేవునిలో హెచ్చింప చేయడానికి ఆయన మనం గ్రహించుకొని ఆ నిందలన్నిటినీ మనం భరించి వారి నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యోబు కూడా అదే చేశాడు. వీరి నిమిత్తమై ప్రార్థన చేశాడు. కాబట్టి మనల్ని నిందించే వారి నిమిత్తమై, మనల్ని దూషించే వారి నిమిత్తమై, మనల్ని హేళన చేసే వారి నిమిత్తమై మనం ప్రార్థన చేసినప్పుడు వారు చేసిన నిందలన్నీ, వారు చేసిన దోషులన్నీ, వారు చేసిన హేళనంతా మనకి గొప్ప ఆశీర్వాదాలుగా చేస్తాడు దేవుడు. గొప్ప ఆశీర్వాదాలను ఇచ్చి యోబును ఆశీర్వదించినట్లు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కనుక ఇలాంటి నిందలు పడినప్పుడు, ఇలాంటి వేదనలు పడినప్పుడు, ఇలాంటి భయములు కలిగినప్పుడు మనము మనసులో వేదన పడకుండా దేవునికి అప్పచెప్పాలి. ఎందుకంటే ఈయన ఈ విధంగా శిక్షింపబడ్డాడు కనుక నీ దోషములు గొప్పవి కాదా, నీ చెడుతనం గొప్పది కాదా అని, మితిలేనివి కాదా, నీ దోషములు మితిలేనివి కావా అని ఎంత నిందిస్తున్నారు, ఎంత దూషిస్తున్నారు. మిత్రులయ్యండి వాళ్ళు వైద్యం చేయడానికి వచ్చి ఈ విధముగా యోబుని నిందిస్తూ హింసిస్తూ మాటలతో ఆయన హృదయాన్ని గాయపరుస్తున్నప్పుడు ఆయన హృదయం దేవునిలో ఆనందిస్తూ ఉన్నదని మనము గ్రహించుకుందాం. మనము కూడా ఆ విధముగా మనల్ని ఎవరైనా నిందించినప్పుడు మన హృదయము దేవునిలో ఆనందింప చేసుకున్నప్పుడు మనల్ని ఇంకా ఆ నిందలన్నీ దీవెనకరంగా చేసి మనల్ని హెచ్చిస్తాడు. యోబుని హెచ్చించినట్లు మనం కూడా హెచ్చింపబడతాము. అట్టి దీవెన మనం పొందుకుందాం గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. వినిచిన బిడ్డలకు కూడా వారు ఎవరైనా నిందలు పడుతున్నట్లయితే, వారైనా ఎవరి చేతనా నిందింపబడుతున్నట్లయితే, దూషింపబడుతున్నట్టు వాటన్నిటినీ బిడ్డలకు నాయన ఆశీర్వాదాలుగా మార్చి మీరు దీవించే దేవుడవని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.